ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కు ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై చేసిన దాడికి ఇరాన్ బహిరంగ క్షమాపణలు చెప్పిందని మసౌద్ ప్రకటించిన క్రమంలో ట్రంప్ చురకలంటించారు. అమెరికా ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ పూర్తిగా మోకరించింది. ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామ్నే మరణం తర్వాత ఆ దేశం తన పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతూ లొంగిపోయిందని తెలిపారు. ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ ను శాసించాలని చూస్తున్న ఇరాన్ ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక్క లూజర్ గా మిగిలిపోయిందని ట్రంప్ ఎద్దేవా చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల ధాటిని తట్టుకోలేక ఇకపై దాడులు చేయబోమని ఇరాన్ తన పొరుగు దేశాలను వాగ్దానం చేసిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. 1000 ఏళ్ల చరిత్రలో ఇరాన్ ఇలా ఓడిపోవడం ఇదే తొలిసారని ట్రంప్ అన్నారు. ఇరాన్ తన ప్రవర్తన మార్చుకోకపోతే ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకుని ప్రాంతాలను కూడా ధ్వంసం చేస్తామని, ఆ దేశం పూర్తి వినాశనాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా తనకు ధన్యవాదాలు తెలుపుతున్నాయని అన్నారు. ప్రస్తుతం ఇరాన్ కుప్పకూలే దిశగా సాగుతుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. యుద్ధం 2వ వారంలోకి ప్రవేశించిన వేళ అమెరికా తదుపరి అడుగు ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.